కేవలం తన గురించి మాత్రమే ఆలోచించేవాడు మానవుడు. అందరి క్షేమం గురించి ఆలోచించేది మహనీయుడు. అందరి క్షేమం ఏమో కానీ తన ఆరోగ్యం గురించి, తన చుట్టుప్రక్కల ఉన్న పరిసరాల గురించి అశ్రద్ధ వహిస్తున్నారు పొడగట్లపల్లి గ్రామంలోని ప్రజలు. ఎందుకంటారా? ఏ వీధి చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా చెత్తతో దర్శనమిస్తుంది. ఈ చెత్త ఎక్కువ అవడానికి గల కారణాలు ఈ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చెత్త ఎక్కువగా ఉంది. చెత్త ఎక్కువగా ఉండడానికి గల కారణాలు చెత్త ఎక్కువగా ఉన్నదండి. వేసుకోవడానికి చూడలేక అక్కడెక్కడికో పట్టుకెళ్ళి వేసుకుంటున్నామండి. మరి దానికి ఏదైనా కార్యక్రమం మీరు చూడాలి కదండి. మరి ఎక్కడ వేసుకోవాలి? తుక్కు లేదు కదా, చోటు లేదు కదా, మాకు వెనకాల పేసి లేదు. ఇదంతా పోగేసుకుని అక్కడ వేసుకుంటున్నామండి. మరి దానికి ఏదైనా కార్యక్రమం మీరు చూడాలి. చూడండి మరి ఏం చేసుకోండి. ఎక్కడ వేసుకోండి? చోటు లేదు. మా ఇంటి చుట్టూ పెరుగుతాకి అక్కడ కాపట్లు ఉన్నాయి సెంటర్లోను. ఆ వాటిలో అందరూ కూడా అందరూ తీసుకొచ్చి ఒకరు పోతున్నారు, ఒకరు పోతున్నారు, వంతుని దగ్గర పోతున్నారు. కూరగాయల గుట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా ఉల్లిపాయ తొక్కు అందులో వచ్చిన చెత్త అందరు తెచ్చి పోతున్నారు. కొంతమంది దొడ్లు లేవు, వాళ్ళు కూడా ఇంట్లో చెత్త కూడా వంతుని దగ్గర తెచ్చేసి అందరూ ఇంకా ఏదో ఒక గదిలా ఉంది, ఇక్కడ బాగుంది వంతుని దగ్గర అని చెప్పి అందరూ పోసేస్తున్నారు. మేమే వేసుకున్నాం. మాకు వేసే దారి లేక మేమే వేస్తున్నామండి. మా అనారోగ్యాల కారణం మేమే కాబట్టి మా అనారోగ్యాలని అరికట్టడానికి కూడా మేము దూరంగా అనారోగ్యాలకు దూరంగా ఉండడానికి కొంచెం మాకు హెల్ప్ చేస్తే మేము చెత్త వేసుకోవడానికి ప్లేస్ లేకండి. అందరూ ప్రతి ఒక్కరు ఎక్కడ పడితే అక్కడ చిరాగ్గా రోడ్ల మీద అక్కడెక్కడ వేయబట్టి చిరాగ్గా ఉంటుందండి. చెత్త వేసుకోవడానికి అండి చోటు లేదని, ప్లేస్ లేదనండి మాకు రోడ్డు పక్కనే సైడ్ వాకని చేస్తున్నామండి. పాఠశాలకు ఎదురుగుండా ఈ షాపుల వాళ్ళు అంటే కూరగాయల షాపు, అలాగే మళ్ళీ ఎరువుల షాపు, తర్వాత ఏమో ఈ కాఫీ హోటల్స్ మొత్తం అందరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి వాళ్ళు ఈ మార్నింగ్ నుంచి ఉదయం సాయంకాలం వరకు జరిగే వ్యాపార కలాపాల్లో మిగిలిన డస్ట్ అంతా తీసుకొచ్చి మార్నింగ్ వచ్చి ఇక్కడ వేసేస్తున్నారు. చాలాసార్లు మేము చెప్పినా కానీ వాళ్ళు మా మాటని వినలేదండి. పర్మనెంట్ బోర్డు ఉండాలంటే ఓ 10 మంది సేఫర్లు పర్మనెంట్ ఉండాలండి. మాకు గవర్నమెంట్ పోస్ట్ ఏమి లేదండి. మా పంచాయతీకి ఏమన్నా మేము సొంతంగా మా డబ్బులతో మేము పెట్టుకుని జీతాలు ఇచ్చుకుంటున్నామండి. ఉన్నవాడు ఒక సేఫర్ అండి, విస్తీర్ణం ఎక్కువ అండి, పేటలు ఎక్కువ. అతను ఊరుకున్న ఓటు కానీ మేము అని శానిటైజ్ చేస్తున్నామండి. ఇంకా వెలపర్ని పెట్టి ఎన్ఎంఆర్ని పెట్టి మేము చేస్తున్నామండి. మాకు వచ్చే సమస్యలు, రోగాలు, రుచులు అన్నీ వచ్చేస్తాయండి. మరి వచ్చినాయి ఇవన్నీ తుక్కుండ వల్ల. అది శుభ్రం చేయాలంటే మరి శుభ్రం చేసుకుని కాలువారు వేసుకుంటున్నాం. అక్కడ వేసుకోవద్దని గొడవ కింద ఉంటుంది. గొడవ కింద ఉంటే ఏ గోళమన్నా ఏదైనా పెట్టాలి. మీరు మరి కుళ్ళు వాసన వచ్చేస్తుంది. ఆ చెత్త అంటే ఇచ్చినప్పుడు వంట చేసుకుంటా కూడా ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు, తలుపులు వేసేసుకుంటున్నారు. మాకు పిల్లలకి ఆరోగ్యం గురవుతున్నారండి. జ్వరాలు కానీ లేకపోతే ఉల్లంత దొద్దుర్లు కానీ చాలా కొంచెం అనారోగ్యానికి గురవుతున్నారండి. ఎందుకంటే దీనివల్ల విద్యార్థులకి పొల్యూషన్ బాగా వస్తుంది. ప్రతిరోజు స్మెల్ భరించలేకపోతున్నాం, భయంకరంగా ఉంటుంది. దోమలండి అనేకమైన కారణాలు ఉన్నాయి, ఇంకా అనేకమైన రోగాలు వస్తున్నాయి. మాది అన్ని గ్రామాలలాగే ఆదర్శ గ్రామం కావాలని కోరుకుంటున్నాం. మేము మాకు గవర్నమెంట్ సహకారం కావాలండి. పర్మనెంట్ పోస్టులు కావాలా. పర్మనెంట్ పోస్టు ఒకటి కూడా లేదు, విస్తీర్ణం ఎక్కువ, జనాభా ఎక్కువ. ఏదో సేఫర్ మేము అలాగే ఏదో కలెక్షన్ చేస్తున్నాం. అసిస్టెంట్ అయినా మేము శానిటైజర్ ఏమో మానలేదు, శుభ్రంగానే చేస్తున్నాం.
ఉన్నంత మట్టుకు ఊపిన బట్టి శుభ్రంగానే ఉన్నది. పైప్ లైన్ల విషయంలో కానీ పైపుల పిప్పుల విషయంలో కానీ అన్నీ చేస్తున్నాం జాగ్రత్తగా, కష్టపడి చేస్తున్నాం. వర్కర్స్తో పాటు మేము కూడా ఉండి. కుండీలు వేస్తే మీరు చెత్త కుండీలోనే వేస్తారా? కంపల్సరీ వేస్తామండి. వేయకపోతే కనుక పంచాయతీ వాళ్ళు ఎవరినైనా పంపించి ఇలా చేస్తున్నారని చెప్తే దాన్ని సరిదిద్దుకునే అవకాశం మాకు కూడా ఉంటుందండి. అసలు చెత్త కుండీలు పెడితే కదండి, పెట్టలేదు. అది పెట్టి ఇలా చేయండి అలా చేయండి అని చేస్తారండి. రంగరాజు గారు వచ్చి ఈ గిరీష్ గుడి దగ్గర కూర్చుని మగవాళ్ళని కవరింపి మేము కుండీలు వేస్తామమ్మ చెత్త అందులో పోయండి అని చెప్పారు. కానీ ఒక్క మగవాళ్ళు కూడా ఎవరు వినిపించుకోలేదు. ఈ మాట వచ్చి మా ఆడవాళ్ళు ఎవరికి చెప్పలేదు, మేము కూడా పట్టించుకోలేదు. కుండీలో ఏమైనా పెట్టితే వేస్తామండి. మరి వేసిన తర్వాత అది మీరు కూడా ఎత్తిలాగా చూసిలా మీరు వేయాలి. ఇది తప్పకుండా మేము చెత్త కుండీల్లో వేస్తామండి. చెత్త కుండీలు అవి పెడితే అందుకు చెత్త కుండీలో వేస్తాం. దీని గురించి హెల్త్ డిపార్ట్మెంట్ వారు అలాగే గ్రామ పంచాయతీ వారు కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. కుండీల్లో చెత్త వేస్తారండి, రోజు నిండిపోతాయండి. డైలీ అట్లా పారదోలాలంటే నలుగురు మనుషులు ఏంది అసలు పారదోలేరండి. ఇప్పుడు ఉన్నవాళ్ళు కాక నలుగురు మనుషులు ఉండాలండి కుండీలో చెత్త లాగాలంటే. నింపేస్తారండి, ఏదో పట్టుకుని నింపేస్తారు, అటువంటి నింపేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రోడ్డుగా పోగెడతారు, మేము తుప్పించి శుభ్రంగా అంటే అగ్గిపూల అన్నించి చేస్తున్నామండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వర్షాకాలం అయితే మేమే తరలిస్తాం టాటల మీద దూరంగానే. ఉన్న సేపర్కి ఎవరినో హెల్పర్లు వేసుకుని ఎన్ఎంఆర్లు వేసుకుని చేస్తున్నామండి. పేదలకు వ్యాధులకు సమస్యలు చూసి పరీక్షలు నిర్వహించబడును మరియు మందులు ఉచితంగా పంపిణీ చేయబడును. అందులో మేము పోసుకుంటాం. కాపట్ల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పి కుండీలు అక్కడ పెడితే వాళ్ళు కూడా అందులో పోసుకుంటారు. అలా పోసుకున్న రోజున ఈ ఊరు చాలా బాగుంటుంది. ఏం బంగారులాగా ఇస్తాం. వాళ్ళు వేసుకెళ్ళి దూరంగా పడేస్తారంటే ఇదంతా వేసి అందులో వేసింది అది ఎట్టుకెళ్తే అటు దూరంగా పడేస్తారంటే మేము ₹1 ఇంటింటికి ₹1 ఇస్తాం, వేసి పాడేస్తారండి. ప్రతి ఒక్కరు చర్య తీసుకుని ప్రజలకు మంచి చేసే పని అయితే ఎవరైనా నెగ్గించవచ్చు, అన్ని చేయొచ్చు. ఉపకారం లేనిది వీళ్ళని నెగ్గించి ఏమి చేయలేము. ఈసారి ఎవరు వచ్చినా సరే ఓట్లకు వస్తే నేనైతే కంపల్సరీ అన్ని న్యాయం అడిగిన తర్వాతే. ఎందుకు అక్కడ అంత ఇది ఉంది, కాలగొట్టిందంటే ఒక కరెంట్ స్తంభం లేదు, ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు. వర్షాకాలం ఎప్పుడైనా వస్తే చూడమనండి, నాయకులంతా వచ్చి చూడమనండి. ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు. పెద్ద కాలం కంటే ఈ హీనంగా ఉంటుంది. ఏంటి ఇదిగు నిలవలసి వస్తుంది, బకెట్తో నీళ్ళు తెచ్చుకోవాలని ఏది చేయాలన్నాడు. ఇటువంటి రాజ్యవాసన ప్రభుత్వం చేసిన వద్దు. చెత్త ఎక్కువ ఆదాయం తక్కువ అని ఉన్న చెత్తమే తొలగిస్తున్నాం, ఏదో ఓపెన్ కూడా చేస్తాం. అయితే కుండీలు పెట్టించే అవకాశం లేదు. పెట్టించే అవకాశం ఉందండి. అంటే మా స్తోమత లేదు, డబ్బు ధర సరిపోదండి. ఏదైనా డబ్బుతో కూడుకున్న పని అండి. కుండీలు పెట్టించాలంటే ఈజీయేనండి. మరి ఆ కుండీలో చెత్త ఎవరు తొలగిస్తారండి? ఒకడు ఏం చేస్తాడండి, ఉన్నప్పుడు కూడా మారేస్తాడు. ఇంకా అవసరం అవుతుంది. గవర్నమెంట్ పోస్ట్ కాదు కాబట్టి మనం కుండీలు వేయించి నువ్వు చెత్త పారదోలరంటే ఆడు చేస్తాడో చేయడో అని మాకు డౌట్. లేదా ఇలా తెల్లహాడు కుండీలు ఏం చేస్తాం, ఏదో మీ బైర్రాజు గారు రాతలు ఎవరు కుండీలు ఏం చేస్తారు. 2-3 వేలు అయితే కుండీలు వచ్చేస్తాయి. సిమెంట్ వరలు చెత్త నింపేస్తారు, దాన్ని పారదోలాల. ప్రస్తుతం గ్రామ పారిశుద్ధ్య విషయంలో గ్రామ పంచాయతీ తన నిస్సహాయతను వ్యక్తపరుస్తుంది. అయితే ఈ గ్రామం ఎప్పటికీ ఇంతేనా? లేదు, మన గ్రామాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. ఎలా అంటారా? వర్మీ కంపోస్ట్ యూనిట్లను స్థాపించడం. ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్లు గ్రామంలోని చెత్త కుప్పలను తొలగించడంతో పాటు సేంద్రియ ఎరువులను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ గ్రామ ప్రజలు ఎవరైనా ముందుకు వచ్చి వ్యక్తిగతంగా కానీ గ్రామ స్థాయిలో కానీ వర్మీ కంపోస్ట్ యూనిట్లను నెలకొల్పాలి. ఈ పొడగట్లపల్లి గ్రామంలో వర్మీ కంపోస్ట్ యూనిట్లను స్థాపించి ఈ గ్రామాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా మారుద్దాం. ఓ చెల్లెలా ఓ చెల్లెలా గుండూరికి ఏదైనా చెయ్యలేని బతుకు, ఏం బతుకు, సిగ్గులేని బతుకు, ఏం బతుకు, నిజమైన బతుకు. ఓ చెల్లెలా ఓ చెల్లెలా పొద్దుగాలలేస్తావు, పండ్లు దోముకుంటావు, సబ్బు రుద్దుకుంటావు, స్నానాలు చేస్తావు, నూనె రాసుకుంటావు, అందంగా దూవుకుంటావు, అద్దంలో చూసుకుంటావు, పౌడర్లు పూసుకుంటావు. నీకోసం ఇన్ని చేసుకుంటా చెల్లెలా. ఉండూరికి ఏదైనా చేయలేని బతుకు, ఏం బతుకు, సిగ్గులేని బతుకు, ఏం బతుకు, తుచ్చమైన బతుకు.